హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. మన ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని స్పెల్లింగ్స్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అది కేవలం ఈ వీడియో ద్వారానే సాధ్యమవుతుంది. మీ అందరికీ తెలిసిందే, కరోనా టైంలో ఈ 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం గ్యాప్ రావడం వల్ల, సరైన గైడెన్స్ అనేది పిల్లలకి లేకపోవడం వల్ల పిల్లలు స్పెల్లింగ్స్లో వెనకబడి ఉన్నారు. అదే రకంగా సరైన సమయంలో చదువుకోలేక పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మీరు స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోవాలని చెప్పంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవడం అనేది చాలా కష్టంగా కూడా ఉంటుంది. సో ఇటువంటి వారి కోసం ఈ స్పెల్లింగ్ వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు స్పెల్లింగ్స్పై పూర్తి అవగాహన అనేది వస్తుంది. దాని ద్వారా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా స్పెల్లింగ్ పైన మీకు గ్రిప్ అనేది వస్తుందన్నమాట. దీనికి మీరు చేయాల్సిన ఏంటంటే కొంచెం ఓపికతో, కొంచెం సహనంతో మీరు మరింత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా స్పెల్లింగ్స్ అనేవి వస్తాయి. మరొక విషయం ఏంటంటే, మీరు ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూస్తేనే మీకు వీడియో అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇలా ఎవరైతే స్పెల్లింగ్స్ రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా స్పెల్లింగ్ని కోర్సు రూపంలో కావాలనుకున్నా, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు రూపంలో కావాలనుకున్నా ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ ఉంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా 120 వీడియోస్ కలిగిన స్పెల్లింగ్ కోర్సును కూడా మీరు తీసుకొని కూడా మీరు స్పెల్లింగ్స్ని మరింత బాగా మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత మోటివేట్ చేయండి. దీనివల్ల మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకి వస్తాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 అక్షరాలు ఉన్నాయి. ఇది మనం మీకు తెలిసినట్లయితే క్యాపిటల్ లెటర్స్, ఇది స్మాల్ లెటర్స్ అనమాట. A to Z వరకు, A to G వరకు, A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z ఆర్ Z మనం ఇలాగే చదవాలన్నమాట. సాగదీసి చదవద్దు. తర్వాత స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d, స్మాల్ e, స్మాల్ f, స్మాల్ g, స్మాల్ h, స్మాల్ i, స్మాల్ j, స్మాల్ k, స్మాల్ l, స్మాల్ m, స్మాల్ n, స్మాల్ o, స్మాల్ p, స్మాల్ q, స్మాల్ r, స్మాల్ s, స్మాల్ t, స్మాల్ u, స్మాల్ v, స్మాల్ w, స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z. సో ఈ రకంగా మనం క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని మనం తెలుసుకున్నాం అనమాట. అయితే ఈ ఇంగ్లీష్ వర్ణమాలలో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉండేటువంటి 26 అక్షరాలని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటంటే 1 అచ్చులుగా, 2 హల్లులుగా. తర్వాత ఇక్కడ అచ్చులు ఏంటి? అచ్చుల్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వవెల్స్ అంటాము. హల్లుల్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్సనెంట్స్ అని చెప్పి అంటారు. ఇవి ఎందుకు? అచ్చులు దేనికి, హల్లులు దేనికి, వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ AEIOU అనేవి అచ్చులు అంటాం. AEIOU ఏమంటామండి? అచ్చులు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే తెలుగులో ఉండేటువంటి మనుషుల పేర్లు తప్ప ఇంగ్లీష్లో ఏ పదం కూడా ఈ అచ్చులు లేకుండా చాలా తక్కువ పదాలు ఉంటాయన్నమాట. కానీ అచ్చు శబ్దం లేకుండా ఏ పదం కూడా ఉండదు. మీరు అనుకోవచ్చు అచ్చులు లేకుండా కొన్ని పదాలు ఉన్నాయనగానే మీరు SKY స్కై, TRY ట్రై అని చెప్పని అనొచ్చు, FRY ఫ్రై అని చెప్పని కూడా మీకు టక్ మని మన మనసులో తెలివిగల పిల్లలకు వస్తుంది. కానీ ఇక్కడ వైని మీరు గమనించినట్లయితే సెమీ వోవెల్ అంటారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఏ పదం కూడా వవెల్స్ సౌండ్స్ లేకుండా రూపుదిద్దుకోదు. ఏ పదం కూడా ఇంగ్లీష్లో వవెల్స్ లేకుండా, వవెల్స్ సౌండ్స్ లేకుండా లేదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఉన్నటువంటి చిన్న చిన్న పదాల్లో కూడా వవెల్ సౌండ్స్ అనేవి ఉంటాయి. ఇది మీరు గమనించాలి. అది డెప్త్ టాపిక్, దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇవి వవెల్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే హల్లులు ఏమిటంటే మనకి చూడండి, ఇవన్నీ కూడా మనకి హల్లుల కిందకి వస్తాయన్నమాట మొత్తం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే AEIOU అనేది అచ్చులు. తర్వాత BCDFGH JKLMN PQRS TVW XYZ ఇవన్నీ కూడా హల్లులు అనమాట. సో ఈ అచ్చుల్ని, ఈ హల్లుల్ని మనం ఏం చేస్తామంటే ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తుంటాం అనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం ఏం చేయమండి, సింపుల్గా ఈ ఒక ఏ అనే అక్షరాన్ని మనము ఈ మిగతా ఉన్నటువంటి ప్రతి అక్షరంతో మనం మల్టిప్లై చేస్తాం. ప్రతి అక్షరంతో కూడా మనము మల్టిప్లై చేస్తాం. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను. AB యాబ్, AC యాక్, AD
add, AF, AF, AG, AG, AH, AH, AJ, AJ, AK, AK, AL, AL, AM, AM, AN, AN, AP, AP, AQ, AC, AR, R, AS, AS, AT, ET, AV, AV, AW, AW, AX, AX, AY, AW, AZ, AS. అలా మీరు ఏం చేయాలంటే ప్రతి అక్షరాన్ని కూడా మనము ఈ మిగిలినటువంటి హల్లులతో మనము హెచ్చవేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. ప్రతి దాంతో కూడా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏదో కాకుండా ఈ అయిందన్నమాట. ఈబి ఎబ్, ఈసి ఎక్, ఈడి ఎడ్, ఈఎఫ్ ఎఫ్, ఈజీ ఎగ్, ఈహెచ్ ఎహ్, ఈజే ఎజ్, ఈకే ఎక్, ఈఎల్ ఎల్, ఈఎం ఎమ్, ఈఎన్ ఎన్, ఈపి ఎప్, ఈక్యూ ఎక్, ఈఆర్ ఎర్, ఈఎస్ ఎస్, ఈఈటి ఇట్, ఈవి ఎవ్, ఈడబ్ల్యూ ఎవ్, ఈఎక్స్ ఎక్స్, ఈవై ఎవ్, ఈజెడ్ ఎస్, అలా అనమాట. సో అలా మనం ఏం చేస్తామంటే ప్రతి అక్షరాన్ని కూడా మనము ఏం చేస్తామంటే హల్లులతో మనము అలా చెప్పి ప్రాక్టీస్ చేయించడం ద్వారా, పక్కనే రాయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకి ఈజీగా స్పెల్లింగ్స్ అనేవి ప్రాక్టీస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ జీ జీ ఏమవుతుంది, ఎగ్. దాంట్లోంచి స్పెల్లింగ్ తీసుకున్నాను అనమాట. ఇందాక నేను చెప్పాను ఏ ఎన్ యాన్. తర్వాత చూడండి ఇక్కడ ఏ ఎం యామ్. అలా మనకి చిన్న చిన్న 2 అక్షరాల పదాలను ఇక్కడే వచ్చేస్తుంటాయి. తర్వాత ఒక పెద్ద పదం తీసుకొని లాస్ట్లో కూడా ఆ పెద్ద పదం కూడా ఎలా రూపొందిందో కూడా నేను మీకు చెప్తాను. ఇలాగా మీరేం చేయాలంటే వీడియో లెంతీ కాకుండా ఉండాలంటే మీరు ఐ ఓ యూతో కూడా ఐతో మీరు ఇలాగా హెచ్ వేయాలి, ఓతో మీరు ఇలాగా హెచ్ వేయాలి, యూతో మీరు ఇలాగా హెచ్ వేయాలి. అలా చేస్తేనే మీకు ఖచ్చితంగా మీకు స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ అవుతాయి, ఈజీగా స్పెల్లింగ్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం అచ్చులతో మనం హల్లుల్ని హెచ్చవేసాం, మల్టిప్లై చేసాం. అలా చేయటం వల్ల మనకి కొంత నాలెడ్జ్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము ఈ హల్లులతో అచ్చులని హెచ్చవేయాలి, అంటే కాన్సనెంట్స్తో వవెల్స్ని హెచ్చవేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ మొత్తాన్ని కూడా మనము ఏతో హెచ్చవేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ బి, ఫస్ట్ బి లెటర్ చూద్దాం. బిఏ బ్యా, సిఏ ఖ్యా, డిఏ డా, ఎఫ్ఏ ఫ్యా, హెచ్ఏ హా, జిఏ గా, జేఏ జా, కేఏ ఖా, ఎల్ఏ లా, ఎంఏ మ్యా और మే, ఎన్ఏ నా और ने, తర్వాత పిఏ పా, क्यूए खा, आरए रा, एसए सा, टीए ठा, वीए वा, डब्ल्यूए वా, एक्सए एग्जा, వైఏ యా, జెడ్ఏ జా. అలా అనమాట. ఇంకొక అక్షరం చెప్తాను అనమాట. ఏంటంటే సేమ్ అనమాట. ఈ చూడండి, బిఈ బ్యా, సిఈ సే, డిఈ డే, ఎఫ్ఈ ఫే, జీఈ జే, హెచ్ఈ హీ और है, जेई जे, केई खे, एलई ले, एमई में, एनई ने, पीई फे, क्यूई क्वे, आरई रे, एसई से, टीई टे, वीई वे, डब्ल्यूई वी और वे, एक्सई जे, వైఈ ఏ, జెడ్ఈ జే. తర్వాత ఐతో కూడా చూద్దాం, మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి, బిఐ బి, కొన్ని బిఐ బి అవుతుంది, బిఐ బై కూడా అవుతుంది. అంటే తర్వాత వచ్చే అక్షరాలను బట్టి అనమాట. నేను బిఈ బి అనే చదువుతాను అనమాట, మీకు క్లియర్గా అర్థం కావడానికి. బిఐ బి, సిఐ సి, డిఐ డి, ఎఫ్ఐ ఫి, జిఐ జి, హెచ్ఐ హాయ్ ఆర్ హీ, జేఐ జి, కేఐ కి, ఎల్ఐ లీ, ఎంఐ మీ, ఎన్ఐ నీ, పిఐ పి, క్యూఐ కి, ఆర్ఐ రీ, ఎస్ఐ సి, టిఐ టి, విఐ వి, డబ్ల్యూఐ వి, ఎగ్జై జీ, వైఐ ఈ, జెడ్ఐ జీ. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పిఐ పి అన్నాను కదా, పిఐఎన్ పిన్ అవుతుంది. తర్వాత డబ్ల్యూఐవి అన్నాను కదా, డబ్ల్యూఐఎన్ యాడ్ చేసుకుంటే విన్ అవుతుంది. అంతేనండి, అక్షరాలన్నీ కూడా అలానే రూపొందుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఓతో కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. ఒకసారి మీరు చూడండి, బీవో బో, సివో ఖో, డివో డో, ఎఫ్ఓ ఫో, జీవో గో, హెచ్ఓ హో, జేఓ జో, కేవో ఖో, ఎల్ఓ లో, ఎంఓ మో, ఎన్ఓ నో,
ఆ రకంగానే అక్షరాలు రూపొందుకుంటాయి. పిఓ పో, క్యూఓ కో, ఆర్ఓ రో, ఎస్ఓ సో, టీఓ టూ ఆర్ టో, విఓ ఓ, డబ్ల్యూఓ ఓ, ఎక్స్ఓ జో, వైఓ యో, జెడ్ఓ జో, జెడ్ఓఓ జో జూ అవుతుంది అనమాట. డబ్ల్యూఓఎన్ వన్ అవుతుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత యూతో కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. చూడండి అక్కడ బియు బ్యూ అవుతుంది అనమాట. బ్యూతోనే మనం చూద్దాం. బూ అవుతుంది, బ్యూ కూడా అవుతుంది. బ్యూ అనే చదువుతాను. బియు బ్యూ, సియు క్యూ, డియు డ్యూ, ఎఫ్యు ఫ్యూ, జియు గ్యూ, హెచ్యు హ్యూ, జేయు జూ, కేయు క్యూ, ఎల్యు ల్యూ, ఎంయు మ్యూ, ఎన్యు న్యూ, పియు ప్యూ, క్యూయు క్యూ, ఆర్యు ర్యూ, ఎస్యు స్యూ, టియు ట్యూ, వియు వ్యూ, డబ్ల్యూయు వ్యూ, ఎక్స్యు గ్జూ, వైయు యూ, జెడ్యు జూ. అలా మనకు అవుతుంది అనమాట. మీరు ఆ రకంగా మీరు వీటిని రెండింటిని కూడా అచ్చులని హల్లులతో మల్టిప్లై చేసి హల్లులని అచ్చులతో మల్టిప్లై చేసినట్లయితే క్లియర్గా 2 అక్షరాలకు సంబంధించిన ప్రతి పదాన్ని కూడా మీరు ఇంగ్లీష్లో వచ్చే వాటిని మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పదం నేను రాస్తానండి. ఇప్పుడు ఒక పెద్ద పదం ఉందనుకోండి, ఆ పెద్ద ఇంగ్లీష్ వర్డ్ని మనం ఎలా చదవాలో నేను చెప్తాను అనమాట. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కమ్యూనికేషన్. మనం ఇంగ్లీష్లో ఇంత పెద్ద పదాన్ని మనం ఎలా చదవాలంటే చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ అలా మనం చదవాలన్నమాట. ఈ పదం మొత్తం కూడా వీటిలోనే కనిపిస్తుంది. మీరు చూడండి ఇక్కడ సిఓ, సిఓఎం, కమ్, ఎంయు మ్యూ, చూడండి ఇక్కడ ఎంయు మ్యూ, ఎన్ఐ నీ, ఎన్ఐ నీ, సిఏకే, చూడండి ఇక్కడ సిఏకే, తర్వాత టిఐ, తర్వాత ఓఎన్, ఇక్కడ చూడండి ఓఎన్, కమ్యూనికేషన్. అలా ప్రతి పదం కూడా మీకు ఈజీగా మీకు దీంట్లో వస్తుంది. నెక్స్ట్ వన్ ట్రెడిషన్ రాద్దాం. TRADION ట్రెడిషన్. చూడండి ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ దీంట్లో వచ్చేసి RADITI, ఇక్కడ ON ట్రెడిషన్ వచ్చేసింది అనమాట. సో ఈ రకంగా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక అచ్చు ఒక హల్లు ఒక అచ్చు వచ్చిన తర్వాత మనం ఈజీగా వాటన్నిటిని కూడా మనం క్యూములేట్ చేసుకొని వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 2 కాన్సనెంట్ సౌండ్స్ తర్వాత ఒక వోవెల్ సౌండ్ అనేది మీకు రావాలంటే, అంటే 2 కాన్సనెంట్ లెటర్ తర్వాత ఒక వోవెల్ లెటర్ రావాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీకు గమనించినట్లయితే ప్లే ఉందనుకోండి, PLAY ప్లే. ఇక్కడ PL తర్వాత ఒక కాన్సనెంట్ మనకు ఒక వోవెల్ లెటర్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఇలాంటి పదాలు మనం నేర్చుకోవాలి అని చెప్పంటే ఇంగ్లీష్లో మీరు ఈజీగా మీరు ఇక్కడ ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైన తర్వాత ఇంటర్నెట్లో కామన్లీ యూజ్డ్ 2 లెటర్ వర్డ్స్, కామన్లీ యూజ్డ్ 3 లెటర్ వర్డ్స్, కామన్లీ యూజ్డ్ 4 లెటర్ వర్డ్స్, తర్వాత మీరు చూడండి బ్లెండ్స్ ఇన్ ఇంగ్లీష్, క్లస్టర్స్ ఇన్ ఇంగ్లీష్, డయాగ్రాఫ్స్ ఇన్ ఇంగ్లీష్, తర్వాత ట్రైగ్రాఫ్స్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు మీకు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మనకు తెలుగులో ఉంటాయి కదా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అంటే 2 హల్లుల్ని కలిపినప్పుడు ఇక చూడండి PL ప్ల అవుతుందన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ TR ట్ర అవుతుందన్నమాట. 2 హల్లుల్ని కలిపిన తర్వాత అంటే 2 హల్లు లెటర్స్ అంటే 2 కాన్సనెంట్ లెటర్స్ తర్వాత ఒక వోవెల్ లెటర్ వస్తే దాటిని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి, ఎలా మనం చెప్పాలి అన్నవి మొత్తం కూడా మనకి ట్రైగ్రాఫ్స్లో మనకు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరు చక్కగా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మీరు చూసుకోవడం ద్వారా మొత్తం ఈ రకంగా మీ పిల్లలకి మీరు ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఈజీగా మీకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రీడింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. ఇవన్నీ కాదు, మాకు వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా మాకు కావాలి వీడియోస్ రూపంలో అని చెప్పి అనుకుంటే మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో స్పెల్లింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితేనే మీరు ఆ కోర్సుని కొనుగోలు చేయవచ్చు అనమాట. మరిన్ని వివరాలకే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. తప్పనిసరిగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై బై. హ్యావ్ ఏ గ్రేట్ డే.